అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఎందుకంటే ఇంత నీచ్ అది నిజమే గతంలో పార్టీ అక్కడ పేపర్లు కాదు. మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినప్పుడు ఈ యొక్క మచిలీపట్నము, అదేవిధంగా విజయవాడ, గుంటూరు కలుపుకొని ఒక మావి గన్ అని చెప్పి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. దీనికి ఒక రాజధాని పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే దాదాపు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ పెద్ద పట్టణాలు కాబట్టి, ఆల్రెడీ డెవలప్ అయిన సిటీలు కాబట్టి, మరి దీంట్లో ఈ యొక్క అమరావతికి సంబంధించి దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలి. ఆ 2 లక్షల కోట్ల రూపాయల్లో కనీసం ఒక 10% గిన ఈ యొక్క అనేదానికి గిన ఖర్చు పెట్టినట్టయితే మరి ఇది పూర్తిగా అందరికీ ఉపయోగంగా ఉంటుంది. దాదాపు 65 లక్షల జనాభా ఉంది అని చెప్పి మంచి ఉద్దేశంతో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక సలహా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి సలహాను మరి స్వీకరించాలన్నా లేకుంటే వద్దా, దీన్ని వదిలేయాలన్నా అనేది అది వారిష్టం. మా యొక్క ఆలోచన, వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా విధంగా కామెంట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ యొక్క ఏబిఎన్ ఛానల్ ప్రతి శనివారం కూడా వీకెండ్ కామెంట్ అని చెప్పి, వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పి ప్రతి శనివారం కూడా ఒక టీవీ ఛానల్లో మరి ఒక దీని గురించి ఒక చర్చ కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ విషయంలో చాలా వైఎస్ఆర్ పార్టీ నాయకులను చాలా ఘోరంగా వైఎస్ఆర్ పార్టీ యొక్క మహిళలను కించపరిచే విధంగా, ఎందుకంటే ఏ రోజు వరకు ఇంతవరకు రాజకీయాల్లో ఉన్నాం, ఏదో పార్టీ గురించి, మన యొక్క పార్టీ సిద్ధాంతాల గురించి ఎదుటి పార్టీ వాళ్ళను మనం విమర్శిస్తాం, మనల్ని వాళ్ళు విమర్శిస్తారు. అంతేగాని మహిళలను ఒక టీవీ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారు మరి వీకెండ్ కామెంట్లో చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళల గురించి, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు
జగన్ గారు మీరు వెన్నుముకలేని బ్యాచ్గా తయారైపోయినారు. అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని కూడా చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు కూడా చూడడానికి వెనకాడరని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళలకు అందరికీ కూడా చాలా బాధ కలిగించింది. మరి ఈరోజు మనకు కూడా ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి సాక్షి ఛానల్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా ఇటువంటి ఎవరిని మనోభావాలను కించపరిచే విధంగా కానీ, ఎదుటి పార్టీ వాళ్ళని గురించి కానీ, అధికార పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడలే. కేవలం రాజకీయంగానే మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు చేసిన తప్పిదాల గురించి కానీ మాత్రమే మనం మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇంత ఘోరంగా, ఇంత నీచంగా మరి ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన బతుకు అనేది మనకు అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు ఒక కిరసనాయిలు అమ్ముకునేవాడు ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ. అదేవిధంగా ఆ తర్వాత ఒక పేపర్ బాయ్గా ప్రతి ఇంటికి తిరిగి పేపర్లు పంచేవాడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఒక ఛానలు, ఒక పత్రికకు అధిపతిగా చెలాయిస్తా ఉన్నాడంటే ఎంతమంది, మరి ఆయనకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, ఏ పార్టీ ఉంది? గతంలో ఎన్టీ రామారావు గారిని గురించి మరి ఏ విధంగా కించపరిచే విధంగా వార్తలు రాసి, మరి అటువంటి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి గురించి కూడా నీచంగా వార్తలు రాయడం జరిగింది. అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఇదే విధంగా వార్తలు రాయడం జరిగింది. ఏదేమైనప్పటికీ పాపం అనేది ఖచ్చితంగా పండుతుంది. రేపు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మా మొట్టమొదటి టార్గెట్ ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈరోజు బనగానపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా నీ మీద వైఎస్ఆర్ పార్టీ వచ్చిన వెంటనే నీ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఖచ్చితంగా నిన్ను ఇక్కడికి చట్టపరంగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ పార్టీ చేపడుతుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది, దీన్ని వదిలిపెట్టాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మహిళలు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. ఎంతో ప్రశాంతంగా ఆ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మహిళల మీద కూడా విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేసి చాలా వరకు ఇబ్బందులు పెట్టి వాళ్ళని నీడ్చికెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం, వాళ్ళ మీద మళ్ళీ తిరిగి దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం జరుగుతూ ఉంది. మరి ఏ రోజు కూడా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పత్రికల మీద కానీ, ఛానల్స్ అధినేతల మీద కానీ, విలేకరుల మీద కానీ ఎప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి లేదు. మరి గతంలో ఈ మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మరి సాక్షి ఛానల్కు సంబంధించి ఈ యొక్క సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కూడా కేవలం ఒక డిబేట్లో నవ్వినందుకు ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా రాజు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాధాకృష్ణ అనేది ఎక్కడ దాక్కున్నా కూడా, ఏ స్టేట్లో దాక్కున్నా కూడా వదిలిపెట్టం. ఖచ్చితంగా నిన్ను చట్టపరంగా ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. నువ్వు క్షమాపణ చెప్పని పక్షంలో నీ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయం గురించి బనగానపల్లి పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద
మరి కేసు రిజిస్టర్ చేసి మాకు రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా మున్ముందు కూడా ఈ విషయం గురించి మరి మహిళల తరఫున ఖచ్చితంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.